మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి నీటి మట్టం పెరిగి స్నానఘట్టాలపైకి చేరింది. బ్యాక్ వాటర్ బాసర వైపు వస్తోంది. దీంతో అమ్మవారి ఆలయం నుంచి నదికి వెళ్లే మార్గంలో లోతట్టు వంతెనను ముంచెత్తడంతో రహదారిపైకి నీరు చేరి రాకపోకలు నిలిచాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో రెవెన్యూ పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు గోదావరి నది వైపు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల పుణ్యస్నానాలకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇప్పటికే గోదావరి నిత్యాహారతి వద్ద శివలింగాలు నీట మునిగాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, నవీన్, నిన్నటి నుంచి కూడా ఎగువ మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడి నుంచి వరద ప్రవాహం గోదావరికి భారీగా చేరుతోంది. స్థానిక వర్షాలతో పాటు మహారాష్ట్ర కురుస్తున్న వరదల నేపథ్యంలో గోదావరి మరోసారి బాసర వద్ద పొంగిపడుతూ ఉంది. నిన్నటి నుంచి కూడా వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో బాసరలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే గత 2 వారాల క్రితం కూడా బాసరలో ఇదే విధంగా గోదావరి వరద ఉధృతి భయాందోళనకు గురి చేసింది. బాసర గ్రామంలో కూడా చేరింది. ఈసారి మళ్ళీ అదే విధంగా అవుతుందన్న ఆందోళన ఉంది. అయితే ప్రస్తుతానికైతే వరద ప్రభావం కొంత తగ్గుముఖం పడతా ఉంది. ఏదైతే గోదావరికి సంబంధించిన బ్యాక్ వాటర్ ప్రధాన రహదారిని ముంచెత్తింది. రాకపోకలకు ఇబ్బందులు తలెత్తున్నాయి. మరో పుష్కర ఘాట్ వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎవరు కూడా ఇటువైపు వచ్చి పుణ్యస్నానాలు రావద్దని చెప్పి సూచనలు జారీ చేస్తా ఉన్నారు. మొత్తానికి కూడా బాసర గోదావరి మరోసారి భయాందోళన గురి చేస్తుంది. గోదావరి వరద ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలు రావద్దని చెప్పి పోలీసులు సూచిస్తా ఉన్నారు. మరోసారి పంటలు మునుగుతాయన్న ఆందోళనలో రైతులు కూడా ఉన్నారు. ఈ ప్రస్తుతానికైతే వరద ఉధృతి నిలకడగానే ఉంది. సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని భావిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ మాంతయ్య.